పెద్దిరాజు పెద్దిరాజు కొడుకు గంగిరాజు గంగిరాజు కొడుకు రాజు రాజు కొడుకు పెద్దిరాజు పెద్దిరాజు కొడుకు కాడవయ్యో భూపాలరెడ్డి భూపాలరెడ్డి భార్య భూలక్ష్మం భూలక్ష్మి కొడుకు అలిపాలరెడ్డి అలిపడి భార్య అనంతమ్మ అనంతమ్మకు శాలరెడ్డి శాలరెడ్డి భార్య మల్లికాంబ మల్లికాంబ అన్న కొడుకు దొరగారెడ్డి రక్త కేశుండ రంభా శివమాత మామే ధైర్యంతే మగ సౌడలమ్మ పేరు మాకు రావాలి మన్నమాట మీకు రావాలి మాకు మనసు అంతేగా రెండు కలిపితేనే కథ కాటమ రాజు కాటం రాజు యాదవ్ అది నీకు వస్తుంది మాకు రాదే కటం రాజు యాదవ్ సరే సరే వచ్చిన కాదు కదా కటం రాజు పాపం ఎందుకు రాదే మీకు రాత్రిరా పెద్దిరాజు వస్తుంది గంగిరాజు వస్తుంది సిరిరాజు వస్తుంది అది రాదు అది రాదు మరి ఏ రాదు మేము ఎన్నడూ వెళ్ళలేదు కూడా అది ఎవరంటారు ఏమంటారు ఆడేస్తుంది
ఎవరు అందుకే ఇక ఆయనకి నాకంటే ఎక్కువ వస్తుంది ఆ? మరి ఇక మాకు రాదంటే వస్తుంది అన్నమాట ఆయనకి ఎట్లా వస్తుంది ఏనాడు రుతకాలమైనాడు ఒక గంగురాది కన్న కొడుకు ఏనాడు 5 భార్య లెక్కమాడు ఒక ఉత్తరాదిగిరి అయోధ్య నగరముల్లా 5 భార్య లెక్కమాడి అందరికంటే చిన్న ఒక చంద్ర నాగమ్మ బొట్టలు ఒక ఏనాడు ఒక రాజు జన్మ పెట్టినాడు ఆ ఉలరాజు ఒక వల్లమదేవి ఒక ఏనాడు జన్మ పెట్టినప్పుడే కానాడు ఒక ఉత్తరాదిగిరి అయోధ్య సాలముల గంగురాజు ఏనాడు ఒక సతితోడు పెరుగు ఏనాడు ఒరిగిపోయినరు రాజా ఉత్తరాదిగిరి ఒక అయోధ్య మన కైరాజని చెప్పిండే కొడుక ఏనాడు వల్ల రాజు ఒక ఎప్పటికిప్పటికైనా కాపులు కరణాల గెత్త మన గొల్లల కులంలో ఒక ఏనాడు గనక కొడుకే పుట్టాల తండ్రే సావాలి కొడుకే పుట్టాల తండ్రే సావాలి మెరుగన్నట్టే కానాడు ఒక ఉత్తరాదిగిరి అయోధ్య సాలముల గంగురాజు ఒరిగిపోయినప్పుడు ఏమి చెప్పిండు ఇక్కడ ఈ రాజ్యంలో ఉండకుండా ఆవుల కొట్టుకొని గోవులు భార్య వల్ల మదేవిని తోలుకొని వేరే ఏ రాజ్యం వల్ల ఏ దేశం వల్ల వెళ్ళి పొమ్మన్నప్పుడే ఆనాడు ఒక గొల్ల వల్ల రాజు ఒక వల్లమదేవి ఆవుల కొట్టుకొని ఒక బొయ్యిల తోలుకొని ఏనాడు ఒక ఉత్తరాదిగిరి అయోధ్య నగరం వదిలిపెట్టి వాళ్ళు చిన్నగా మెల్లంగా ఉత్తరాదిగిరి ఒక అయోధ్య వదిలిపెట్టి ఎక్కడ వస్తా ఉన్నరే లోపల వెళ్ళి ఒత్తుడు ఒక వచ్చాడు తొమ్మ లోపల ఆ కర్రలో ఒక కత్రం కట్టుకొని కంచు నాగబండి కట్టుకొని వచ్చే తొమ్మ లోపల అలా నాడుతున్న మంది ఒక 25 పంచ పాండవులు ఆనాడు ఒక దుర్యోధనుడు ఎగలేకపోయినాడు అడిగి శంఖలం పట్టుకొని మొత్తం ఉంటే ఆ గొల్ల వల్ల రాజులు కావుల కళ్ళ చూసిండ్రు వల్ల రాజులు వల్లమదేవి కళ్ళ చూసి కర్రె నాగబండ్లే ఆనాడు ఒక గొల్ల వల్ల రాజుతోటి తాతంట వరుస పెట్టుకుని ఒక పంచ పాండవులు ఆ నారిమెట్ల కింద ఏనాడు కోరుకున్నారు ఆనాడు గొల్ల వల్ల రాజు మాత్రం అని తప్పటోడు కాదు కలిగి పొంకేటోడు కాదు ముందేసిన ప్రావీణ్య లేపటోడు కాదు ఆ నారిమెట్ల కింద ఏనాడు ఒక పంచ పాండవులు దానం ఇచ్చిండు దుర్యోధనుడు ఏగలేక వెళ్ళి వస్తున్నాము ఆ నారమెట్ల కింద ఒక ఏనాడు వాయించుకుంటే కొంత సింతలు వాపుకుంటే మల్లరే ఆ రాజు ఒక నారమెట్ల కింద ఎప్పుడైతే ఇచ్చిండో ఆనాడు మాత్రం ధర్మరాజు ఏమన్నాడు అయ్యా గొల్ల వల్ల రాజా ఎక్కడైతే కావులు కొట్టుకుని గోవులు పోయిలు తోలుకొని పోతున్నావో పోయిన చూడు నీ కావులకు మేత దొరికాలి నీ మాత్రం నేను వల్ల వల్ల వర్షం పెరిగన్నారి పంచపాండవులు ఏమంట దేవనార్తి పెట్టిండ్రు మీ కావులకు మేత దొరకాలే మా లెక్క నీ పుట్ట లోపల 5 కొడుకులు పుట్టాలే మా భార్య ద్రౌపది లెక్క ఒక ఆడవిల్ల జన్మ ఎత్తని ఒక పంచపాండవులు అన్నాడు దేవనార్తి పెట్టిండట ఆడికెళ్ళి ఒక గొల్ల వల్ల రాజునైనా కొట్టుకున్నాడే
సబ్బన్నవర్ణం పూజలు కడుతున్నారు రాజుక వల్లమదేవి కళ్ళ చూసిండ్రు అక్కడ మాత్రం ఈయన శంభుదేవుని గుడికాడ నేను కూడా పూజ కడతానన్నాడు అచ్చం ఒక ఆవు పాలు తీసుకొని ఒక అగరబత్తులు తీసుకొని ఒక టెంకాయ తీసుకొని శంభుదేవుని గుళ్ళల్లో పూజ కట్టిండు ఏనాడు ఊరగల్లు పట్టణంలకు ఊరగల్లు ఒక ఏనాడు ఒక పట్టణంలోనైనా ఆ ఊరగంట ఎల్లమ్మకు మాత్రం ఒక ఏనాడు వాళ్ళకు ముడి పేసిండట ఏనాడు ఒక మూలకు ఒక 3 ముచ్చాలు తీసి ముడుపు ఏమంట వేసిండు మా ఊరగంట ఎల్లమ్మ ఒకవేళ నేను పోయిన చోటు నా ఆవులకు మేత దొరకాలే ఆవులు చల్లగుండి పోయిన చల్లగున్నట్టు ఉంటే ఆవులకు మేత దొరికినట్టు నేనే వచ్చి ముడుపులు చెల్లిస్తానన్నాడు ఒకవేళ నేను వెళ్ళియకపోయినా కానీ నా కొడుకు నా కడుపులో ఉండే కొడుకులన్నా చెల్లిస్తారు కడుపులో ఉండే కొడుకులు కాకుండా నా మనమల వనాలను వచ్చి ఒక ముడుపులు చెల్లిస్తారన్నాడు ఊరగంటల్లో గానాడు మాత్రమే కా ముడుపులు వేసిండు వెళ్ళినాడు చూసింది ఆవుల కళ్ళ చూసి గానాడు మాత్రం ఏమంటుంది ఆవుల చూసే వరకు నా కురువ లోపల ఏనాడు కావుల మంద ఏనాడు వచ్చిందో ఆ కురువ లోపల కావుల మందని కళ్ళ చూసి అడ్డంగులు 60 ఏమడలు వచ్చడం ఆవులు ఉన్నాయి రాజుతోటి మాత్రం ఒక తాతొరస పెట్టుకోవాలి పార్వతి గల్ల బిడ్డ పగుడాల మాతరా చీకటి మాత కొరకు ఆవుల వల్ల ఏనాడు వచ్చిందో శివనెల్లి మాత వచ్చేటి ఆవుల వల్ల కళ్ళ చూడబట్టరా మాత కురవ చూడబోతే పొద్దున్నాక చూసినా సింహల చీకటే ఉన్నది చూసినా అష్టపరమై ఒకవేళ ఆవుల మంద ఒకవేళ మాత కురువకొచ్చే వరకల్లా ఆలార పోసినట్టుగా గొల్లల ఆవుల మంద ఏట్ల ఉసుకే కల్లా ఎంపిక ఉన్నది కానీ గొల్ల వాళ్ళ ఆవుల మందకి ఎంపిక లేదురా శివనెల్లి మాత ఒకవేళ శివుడి గల్ల బిడ్డ శివనెల్లి మాత పార్వతి గల్ల బిడ్డ పగుడాల మాత కొల్లలావుల వల్ల చూసేవారి గల్ల మాత కన్ను తిరిగి పట్టేరా రామా రామా అబ్బా కొల్లలావుల వల్ల ఎంత బాగా ఉన్నది నా కుర్మకు దగ్గర మళ్ళీ వస్తున్నది అంటది మాత వచ్చేటి కొల్లవాన్ని కల్లవారు చూసింది అడవిల్ల మాతమ్మ కొల్లవాని గడ్డమైన మాతయ్య వచ్చినారే రామ అయ్యో కొల్లవాళ్ళని ఊరు ఎక్కడా పల్లె ఎక్కడా ఇతను తోలు ఒకవేళ కాటంట వరకు పెట్టుకోవాలి ఎవరమన్నా దక్కించుకున్నదాన్ని కావాలి
నేను వెళ్ళిపోతా ఉన్నా రాబులు వచ్చాయో నాది మాత్రం ఉత్తరాదిగిరి అయోధ్య నగరం ఉండే ఇలా దొరుకుని ఆవులు కొట్టుకొని వెళ్ళిపోతున్నా మీరెవరమ్మా మరి అయ్యా తాతావుల రాజా పార్వతి గల్ల బిడ్డల పవిడాల మాతను మగవేళ్ళ గనక శివుడి గల్ల బిడ్డ శివనల్లి మాతను తాతావుల కడుపు లోపల కొడుకులు బిడ్డలు లేరని చెప్పి ఎంతో బాధపడి గుండె వెళ్ళిపోతున్నదా నాటికైనా ఈ నాటికైనా మరి చూడబడితే తాత మనమల్లే ఆడాలి లేకపోతే బావ బొమ్మర్దలే ఆడాలి కోరిక కలిగింది తాత ఏమి కోరుకుంటావో కోరుకొని ఏదంటే ఒక అని తప్పడం కాదు కలిగి పొంకటోని కాదు చేసిన ప్రాణాలకే లేపటోని కాదు ఏమి కోరుకుంటావో కోరుకోవమ్మా అయ్యా తాత వాళ్ళ రాజు ఒకవేళ కనుక నీతోటి చూడబడాలని కోరిక కలిగింది మనము చూడవల్ల ఒకవేళ మాత్రం జూదం ఆడదామంటున్నావు ఒకవేళ నువ్వు గెలిచినట్టుకుంటే నా మాత కురువడి మొత్తం నీకు ఓడిపోతా ఒకవేళ నేను జూదంలో గెలుస్తాను నీ కురువ మొత్తం నాకు ఇచ్చి పెడతానట్టు నేను ఇట్లా గెలిచినా నువ్వు ఇట్లా ఓడిపోయినావు అనుకో మరి నువ్వేమి ఓడుతావయ్యా ఆవులున్నాయి గోవులున్నాయి బోయిలున్నారు అర్థం కొలుస్తా 60 ఆవిడ నువ్వు కొలుస్తా 90 ఆవిడ ఎట్లా ఉసుక కన్నా ఎంకం నా గొల్లోని మందకి ఎంకం లేదు ఒకవేళ నువ్వు ఇట్లా ఓడిపోతే నీ కురువ నాకు వదిలిపెట్టాలి నా ఆవులకు మా తాత మా నాయనమ్మ మగవేళ చేసిన 7 వారాల సొమ్ములు నగలు ధనం ధాన్యము 7 మగవేళ పెట్టెల నిండా ఒకవేళ సన్నిగిరి నిండా ఉన్న ధనం ఓడిపోతా మరి మరి ఇక్కడ చూడమాడదామని చెప్పి ఒట్టుగా మడి మధ్య రంగం కాడ ఒకవేళ మాతమ్మకు ఒలరాజుతోటి డబ్బు కొట్టబట్టి డబ్బు బట్టి నువ్వే గెలిచిన అయ్యింది నువ్వే గెలిచినవు తాత మరి ఒకవేళ నేను గెలిచిందా నువ్వు గెలిచిందా పంజంలా నువ్వే గెలిచినావు కదా నేను గెలిచిందా మరి నేను గెలిచినా అంటే మరి నువ్వు నాకు ఏమడుతున్నావు నా హావులో మాత్రం వాళ్ళ నాడే చెప్పిన ఒక పంజముల్లా నువ్వు ఓడిపోతే మాత్రం నాకు నీ కుర్బంతా నాకు ఇచ్చి పెడతాను నేను ఇట్లా ఓడిపోతే ఆవులు ఇచ్చి పెడతాను చెప్పిన నా ఆవుల మందని వదిలిపెడతానన్నాడు శివల్ల మాతతోడు ఒక పంజం అడుగుక చూదముల్ల ఏనాడుక వనరాజు ఓడిపోయిండు మాత గురువు లోపల ఆవుల మందని వదిలిపెట్టే ఆనాడు మాత్రం ఒక మాత గురువు లోపల రేణుక ఎల్ల ముఖాల నాడు మంది ఆవులు ఓడుకున్నది ఆవుల మందని వదిలిపెట్టి ఒక మాత గురువు లోపల ఒక ఏనాడు ఒక వనరాజు వల్లభదేవినైనా అయ్యయ్యో ఆవులు పోయినప్పుడే గోగులు పోయినప్పుడు కొల్లవారు ఒక ఏనాడు ఒక వల్లభదేవి ప్రాణేశ్వర ఉత్తరాది అయోధ్య నగరం వదిలిపెట్టి అయోధ్య నగరం లోపల రాజ్యము దేశము ఎండి బంగారము అన్ని వదిలిపెట్టి దక్షిణాది పట్నం వెళ్ళొచ్చినము దగ్గర ఉన్న ఆవుల మంద కొట్టుకొని దక్షిణాది రాజ్యం వెళ్ళిపోయి
బతుకుదామని వస్తే ఈ మాత గురువ లోపల ఆవులు పోయనారా ఆవులు పోయినాక మనం ఉండి ఎందుకంటే దేవి వల్లమ్మ లోపల మా ఆవులు వదిలిపెట్టి వెనకకు మళ్ళుతున్నారమ్మో గుండవలిగే వల్లమ్మ రాసిన రాత పరము లోపుకున్న తప్పదయ్యా భర్త మీద భార్య పడ్డది కంటికి కన్నీరు తీయబట్టే కన్నీరు కాలువలు అవుతున్నది దేవుడా కన్నీరు వైకుంఠమన్నమాట ఆనాడు వల్ల మదే ఒక ఏనాడు ఒక వల్ల రాజు కావులు పోయినప్పుడే కలకల కలకల కన్నీరు వల్ల పోసినప్పుడే వల్ల మదేవి కన్నీరు మాత్రం ఏనాడు ఒక కారణ కన్నీరు కాలువలైంది వలసిన కన్నీరు వరదలైన కన్నీరు ఒక శివనల కోట పోయింది ఆనాడు ఒక ఎండికొండ కైలాసంలో కాల శంకరుని మాల్యం అందింది అమ్మవారు పార్వదేవికి కన్నీరు మాల్యం అందినప్పుడే ప్రాణేశ్వర ఉత్తరాన ఉరవలే దక్షిణాన మెరవలేదు ఆనంద తెప్పగాలి నాదా సగమెల్ల ఎదరలేదు కుండపోత వర్షమై కురవట్టనాదా రామా కన్నీరు ఆందేశం అన్ని కన్నీరు
ఊరిలో పరిపాలన చేయమని పార్వతి వేడుకున్నప్పుడే దేశాలు వేరేటోనే ఉండగా ఇవాళ ఈ కన్నీరు నా వద్దకు వచ్చింది. ఎవరి కన్నీరు పరిపాలన చేయమన్నప్పుడే ఆనాడు భగవంతుడు కాలశంకరు కరశివుడు అని చెప్పి ఆ కుడిపెట్టి కంటి కాటికి పెట్టి అష్టముల్లో ఆ అష్టముల్లో కలకల్ల చూసినప్పుడే మామా పార్వతమ్మ దగ్గర ఒక ఉత్తరాదిగిరి ఒక అయోధ్య నగరము అయోధ్య నగరంలోకి వాళ్ళ రాజు ఒక వల్లదేవి కావులు పట్టుకొని వెళ్ళిపోతుంటే దక్షిణాది కాండం వెళ్ళిపోతుంటే ఒక మన బిడ్డ ఒక రేణుక ఎల్లమ్మ వల్ల మాత ఒక మాత గురువులు కావులు ఓడుకున్నది. ఆవులు పోయినాయి, గోగులు పోయినాయి, బతుకు పోయింది, భాగ్యం పోయింది అని చెప్పి ఆ వలరాజు వల్లమదేవి కలకల కన్నీరు వలపోతా ఉండ్రు. వల్లమదేవి కన్నీరు ఒక వలరాజు కన్నీరే ఉన్నది. మన బిడ్డ ఒక శివల్ల మాత ఒక ఆవులు ఓడుకున్నది. ఆవుల మాత్రం ఓడుకొని ఒక బేడ వేసుకున్నది. మన బిడ్డ శివనెల్లి మాత ఎంత పాపకారి ఆడరాని వలరాను ఓడించింది, వలరాను ఓడించింది, మాయ వేసింది, మంత్రం వేసి ఒకవేళ మాత ఒకవేళ ఆవుల గోవుల ఓడించుకున్నది. మరి వలరాజు వల్ల మాదేవి కలకల కలకల కన్నీరు వలపోస్తున్నారు. వల్ల వాళ్ళకు ఒకవేళ కలకలే వాళ్ళ ఆవుల వల్ల వాళ్ళకి రావాలంటే నేనేమో ఒకవేళ ఆవు మీద ప్రత్యక్షమైతా, అంబోతు కోళ్ళ మీద ప్రత్యక్షముగా అయ్యా పాత కోట లోపలికి వెళ్ళి చెడుకడు లెంకలు పెట్టి కోటలకి వెళ్ళి ఉత్తరవాడ దుంకాలే భాగ్యం అంటున్నావు. ఇప్పుడే మాత గురువుల ఓల మనం మాత్రం దూడ మీద నువ్వు పూలకం కావాలి, కోల్లాగ పూలకం కావాలి. మాత గురువులకే బేడ నన్ను కొరువు కోల్లాగ దూడ మాత్రం దుంకి రావని అంటున్నావు, లావులు గొల్లలకు కావని అంటున్నావు. అప్పుడు భగవంతుడు లోకాల శంకరు పార్వతమ్మ ఇప్పుడే మాత గురువు ఓల ఒక ఆవు మీద ఒక నువ్వు పూలకం కావాలి, కోల్లాగ మీద పూలకం కావాలి. నన్ను కొరమక ఎన్నుగా పడతాయి. భద్రమాయమై ఎక్కడొస్తా ఉన్నారే వాళ్ళ మాత గురువులు ఏదొస్తున్నారే అప్పుడు భగవంతుడు లోకాల శంకరుడు ఒక కోళ్ళ మీద పూలకం అయిపోయిండు, పార్వతమ్మ ఒక దూడ మీద పూలకం అయిపోయింది. పూలకమైనప్పుడు ఒకవేళ పార్వతి పరమేశ్వరులే లంకలు కొట్టినా
ఈ ఆవులు మనవి కావు, ఈ కోళ్ళ మనది కాదు, ఈ దూడ మనది కాదు. మా తమ్మ ఓడుకున్నది, మళ్ళా మాత్రం ఆ కోళ్ళ ఆవును కొట్టుకున్నాడు. మత గురువా కొత్త ఉండు వచ్చినాయి. ఆనాడే ఓడుకున్నావు. ఈ కోళ్ళ నాది కాదు, ఈ ఆవు నాది కాదు, నీ బేడముల తోలుకోవమ్మా. రాజా ఒకవేళ నేను ఓడించుకున్నా గాని అవి దుంకి వచ్చినాయంటే ఏనాడైనా దుంకిపోయేది. అవి నా అన్నకెళ్ళి ఎల్లు వచ్చినాయి కాబట్టి అవి నాయి కావు. ఏళ్ళైనా దుంకిపోయేదే, రేపైనా దుంకిపోయేదే. గురువులు ఉన్నాయి నీ అంటే నాయి కావంటావు. నాయి కావు తాత, అవి నువ్వే తీసుకొని వెళ్ళిపో అన్నప్పుడు ఒక ఎనడు ఒక మాత ఒక రేణుకతోటి ఎనడు ఓడుకున్నాడు. అదే ఒక కొల్లాను ఒక దూడను కొట్టుకున్నాడు. ఒక కొల్లాను కొట్టుకొని ఆ పొయ్యిలు తోలుకొని భార్య వల్లమదేవి తోలుకొని దక్షిణాది దేశము దక్షిణాది కాండంలోకి ఈయనడు తనగుండునైనా తన గుండు కాడికి వచ్చి ఒక తురక కాశం వల్ల విలిపించండు. గప్పుడు మాత్రం ఈయన గొల్లవల రాజు తురక కాశం వల్ల విలిపించి తన గుండు వల్ల కొట్టినాడా. తన గుండు వల్ల కొట్టి ఏనాడు మాత్రం తనకొండ పట్టామంటారు. కాపులు కర్ణాలు కట్టాను మదరుడు ఎంతో మంది సబ్బండ వర్ణం ఉన్నారు. ఆనాడు ఒక వల్ల రాజు వల్లమదేవి ఏనాడు ఒక కొల్లాను ఒక దూడను కొట్టుకొని ఎప్పుడైతే వచ్చిండ్రో తొనకొండపురి పట్టణం నిలిపినాక గప్పుడు మాత్రం ఏనాడు ఒక కొల్లా ఆవును ఏనాడు కొట్టుకొని వచ్చిండో వాళ్ళకు సంతానం లేకుండే ఆనాడు ఒక వల్లమదేవి అయినా ఏమి ఎప్పుడు ఉత్తరాదిగిరి అయోధ్య నగరంలో ఉండకమన్నాడు. దక్షిణాది దేశం వెళ్ళిపోమని ఏనాడు చెప్పిండు. ఈ దొనగుండు వాళ్ళ కూడా దొనకొండపురి పట్నం కట్టి ఆనాడు ఒక వల్లమదేవి వల్లరాజునైనా ఆ సీమలకు పూజ చేయక ఒక పూజ ఘట్టంగా సింహద్రాజు ధర్మం ఎత్తిండు. పెద్ద పుల్లకు పూజ ఘట్టంగా పెద్దరాజు ధర్మం ఎత్తిండు. ఈయన నల్లజల పూజ ఘట్టంగా ఒక నల్లనొక రాజు ధర్మం ఎత్తిండు. ఎర్రజముల పూజ ఘట్టంగా ఎర్రనొక రాజు ధర్మం ఎత్తిండు. సిలికల పూజ ఘట్టంగా దేవుడా రాజు ధర్మం ఎత్తినాడా.
ఒక 5 కొడుకులు కనుక్కున్నారు. ఆనాడు ఒక పంచ పాండవులకు ఒక నారమెట్ల కింద ఎప్పుడైతే దానం ఇచ్చిండో ఆ పంచ పాండవులు ఏమంటే దివనార్థం పెట్టిండ్రు. తాత వాళ్ళ రాజు నువ్వు మాత్రం నువ్వు ఎక్కడ పోయినా గాని నువ్వు పోయిన చోటు నీకు ఆవులకు మేత దొరకాలన్నారు. మా లెక్క 5 కొడుకులు కనుక్కోని అన్నారు. మా భార్య ద్రౌపది లెక్క ఒక్క బిడ్డను కనుక్కోనని ఏనాడు ఒక్క దివనార్థం పెట్టిర్రు. ఏ దివనార్థుడు ఒక ఉల్లమదేవి వాళ్ళ రాజు 5 కొడుకులు కనుక్కున్నారు. ఒక్క అడవిల్లారైతే సింహద్రాజు కనుడు పెద్దిరాజు ఎన్నోక రాజు నన్నోక రాజు ఆ పోలరాజు ఒక 5 కొడుకులు 5 తోడు ఒక ఆడవిల్ల కొమరమ్మ జనం ఎత్తింది. వాళ్ళు ఎంత పోయి పెరిగి పెద్దవాళ్ళు అయిపోయినరు. ఆనాడు ఒక 4 మందినైనా ఆ తారకాపురి పట్నముల్లా సరసాని ఒక మల్లయ్య మల్లమ్మ కన్న బిడ్డలు ఆ సింహద్రాజుకు సీతాలక్ష్మి తీసుకొచ్చి కాలుతో కళ్యాణం చేసిండు. ఆ గన్ను పెద్దరాజుకు ఒక పెదమదేవిని తీసుకొచ్చి కళ్యాణం చేసిండు. ఇరనోక రాజుకు ఇలలక్ష్మమ్మ, నలనోక రాజు నల్లలక్ష్మమ్మ, పోలరాజు భార్య ఒక శ్రీదేవినైనా 5 కొడుకుల కాలుతో కళ్యాణం చేసి ఏలుబట్టి పూలు దింపిండు. ఆ తారకాపురి పట్టణంలో ఒక తిరుమందుల పాపయ్యకు ఆడివిల్ల కోరు కళ్యాణం చేసినాడా. ఆనాడు 5 కొడుకులకు ఆడవిల్ల కొమర కళ్యాణం చేసి ఆనాడు ఒక తొనకొండాపురి పట్నంలో మన రాజు వల్లమదేవి 5 కొడుకులు కనుక్కొని ఒక్క బిడ్డను కనుక్కొని ఆ ఒక్క కోళ్ళాతడు కావుతోటి మాత్రం మళ్ళీ ఆవుల మంది ఎప్పటలు అయిపోయింది. అప్పుడు మాత్రం మన రాజు వల్లమదేవి సతరిగిన తోట పతరిగిపోయింది. వల్ల రాజు ఒక వల్లమదేవి వృతకాలం అయిపోయిండ్రు. ఆనాడు మాత్రం సింహద్రాజు భార్య ఒక సీతా లక్ష్మీదేవి పుట్ట లోపల కారికోరి గుట్లలో పుట్టిండు కలియవుడ రాజు. ఎలనోక రాజు పుట్టలో ఎర్రన్న పుట్టిండు. నలనోక రాజు కొడుకు ఒక ఉమ్మన్న, పోలరాజు కొడుకు బత్తిరన్ననైనా ఆడివిల్ల కుమరవగన్న కొడుకు అల్లుడు బల్లికొండ. రాజు పుట్టలో 5 పుడితే ఒక ఏనాడు మాత్రం 4 సంతానం అయిపోయింది. ఆడవిల్ల కొమరవ కూడా సంతానమైంది. ఆ గనుడు పెద్ది రాజుకు సంతాన బలం కాలేదు దేవుడు. కొల్లవారి పెద్దమ్మ పెద్దమ్మ
నిందల్ల నిందా కొట్టు నింద పెద్దదంటారమ్మా బలగమెట్టి పాడా అడవిల సంతాన బలము లేకపాయే వా ఏమి రాతలాయనమ్మా ఓ దేవుడా పూయలాయే పూయలాయే రాతరా తీరవాడ బ్రహ్మదేవా అందుకే వారలమ్మ పెద్దమ్మ సంపాదన గోడ పునాది పాలంటారు ఎక్కడ రాని సొమ్ము సర్కారు పాలంటారే దిక్కులేని వారి పైసా దీవానికి చిరు పాలు రామరామ తొండు సంపాదనంతా గోడ పునాది పాలంటారమ్మా నా కడుపులో కొడుకులు బిడ్డలు లేకపోయి ఈ రాజ్యం ఎవరి పాలు దేశం ఎవరి పాలంటున్నదే ఏనాడు ఒక అందరికంటే పెద్దవాడు సింహతిరాజు ఒక సింధు పట్టణం వెళ్ళిపోయిండు నౌకరాజు ఒక సింహకొండలే వెళ్ళిపోయిండట నన్నొక్కరాజు నల్ల సింహకొండలే వెళ్ళిపోయిండు ఆ పోలరాజు ఒక సెరుకుపురి కాండం ఆవుల కొట్టుకొని వెళ్ళిపోయిండు పెద్దరాజు ఒక రాజ్యం ఏరుతుండు దేశం ఏరుతున్నాడే